హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన కార్ యొక్క బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ గురించి చెప్తాను. సో చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అన్నట్టు. సో మన కార్ యొక్క బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అనేది మనం బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ని కరెక్ట్గా ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, అదేవిధంగా మనం బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి టోటల్గా మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఈ వీడియో బాగా చాలా ఉపయోగపడుతుంది. మీకు అన్ని వివరాలు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు బ్లైండ్ స్పాట్ అంటే అసలు ఏంటో చూద్దాం. సో బ్లైండ్ స్పాట్ అంటే ఏంటిదంటే, మనకు ఏదైతే ఒక వ్యూ, ఒక ప్రదేశం కనిపిస్తలేదో దాన్ని బ్లైండ్ స్పాట్ అంటాం. ఓకే, మనం కూర్చున్న తర్వాతకి మనం సీటింగ్ పొజిషన్, ఫస్ట్ మన సీట్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి మనం మిర్రర్స్ అయితే ఏ కార్ అయినా సరే ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యూ అనేది కరెక్ట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో మనకు మూల మీద ఆ డోర్ హ్యాండిల్ కనిపించాలి. మనకు ఓన్లీ 20% మాత్రమే కారు కనిపించాలి. మిగతా 80% అంతే. ఏదైతే మిగతా 80% ఉందో బయట వ్యూ కనిపించాలి. ఓకే, ఇక్కడ మనకు రైట్ సైడ్ మిర్రర్ అంతే అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మిర్రర్ చూడటం బాగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది మనం బాగా కనిపించాలంటే మీకు ఈ మిర్రర్స్ చూడటం బాగా అలవాటై ఉండాలి. అందుగురించి నేను ప్రతి ఒక్క వీడియోలో బిగినర్స్ స్టార్టింగ్ నుంచే మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా ఈ మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయాలి అని చెప్తుంటాను. సో మిర్రర్ చూడటం బాగా అలవాటు అయిన వాళ్ళకి ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ చూడటం బాగా అలవాటు అవుతుంది. ఓకే, ఎందుకంటే మనకి ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, రౌండ్ షేప్లో చిన్నగా ఉంటాయి. మీరు ఈ మిర్రర్ చూడటం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం బ్లైండ్ స్పాట్ మిర్రర్ పెట్టుకుంటే మనకు బాగా అర్థం చేసుకుంటానికి, చూస్తానికి బాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అనేది ఇట్లా వస్తాయి. వచ్చిన తర్వాతకి ఇది ఒక సెట్ అన్నట్టు. సో ఇది ఏదైతే ఉందో ఈ భాగం రొటేషన్ అవుతుంది. ఈ గ్లాస్ అనేది ఇక్కడ వెనక స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్ రిమూవ్ చేసి ఇలా అంటించిన తర్వాతకి మనకు గ్లాస్ అనేది అక్కడిక్కడ ఫ్రీగా మూవ్ అయ్యానికి ఇది రొటేషన్ అవుతుంది. చూడండి, ఎటంటే అటు ఇట్లా మనం అతికించిన తర్వాతకి మన మిర్రర్ని అయితే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వెనక సైడ్ ఉన్న స్టిక్కర్ రిమూవ్ చేద్దాం ఫస్ట్. చూసారా, స్టిక్కర్ తీసిన తర్వాతకి ఇప్పుడు ఒకసారి కింది భాగం కొంచెం నీట్గా తూడ్చిన తర్వాతకి దుమ్ము ఉండొద్దు. దుమ్ము ఉంటే గమ్ అనేది సరిగా పట్టదు. ఓకే, ఇప్పుడు ఈ భాగంలో మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది రౌండ్గా. ఇక్కడ మీరు కరెక్ట్గా ఒకసారి అంటించిన తర్వాతకి కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి. ఓకే, ఇది రెడీ. ఇప్పుడు మనం ఈ వెనకాల స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ తీసేసి మనం ఎక్కడైతే మిర్రర్ పెట్టాలనుకుంటారో అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాతకి చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎట్టంటే అటు మనం క్లియర్గా రొటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అదేవిధంగా ఇదిగిన ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది ఒకటి. స్టిక్కర్ తీసిన తర్వాతకి ఇక్కడికి కింద ఒకసారి తూడ్చండి. తూడ్చిన తర్వాతకి ఓకే, స్టిక్కర్ తీసేసిన తర్వాత కరెక్ట్గా ఈ ప్లేస్లో కరెక్ట్గా పెట్టండి. పెట్టిన తర్వాతకి ఒక్కసారి కొంచెం గట్టిగా నొక్కండి. నొక్కిన తర్వాతకి మనకు ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెట్ రెడీ. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో జస్ట్ మనం ఈ స్టిక్కర్ తీసేసి మనం అంటించడమే. సో ఫ్రెండ్స్, బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది చాలామంది అంటించే విషయంలో చాలా మిస్టేక్ చేస్తుంటారు. కొంతమంది ఇక్కడ పెట్టిస్తారు, కొంతమంది ఇక్కడ అంటిస్తారు, కొంతమంది ఇక్కడ. మనకు అక్కడ అంటించడం వల్ల మీకైతే వ్యూ అనేది సరిగ్గా కనిపించదు. సో మీరైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్గా మనకు ఎక్కడ బ్లైండ్ స్పాట్ అంటే మనకి ఏదైతే కనిపిస్తలేదో ఆ ప్లేస్ నుంచి ఏ ప్రదేశం అయితే మనకు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి మనకు కనిపిస్తలేదో అది కనిపిస్తానికి మనం సెట్ చేసుకునే దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. సో మనకి ఇక్కడ మనం కూర్చున్నాం, సపోజ్ ఇక్కడ మనకు ఏ పార్ట్ కనిపిస్తలేదు, కింది భాగం, మన కారు యొక్క కింది భాగం కనిపిస్తలేదు. సో ఇక్కడ మన కారు కనిపిస్తుంది. సో ఇక్కడ సైడ్ అవసరం లేదు, మనకు ఏమైనా కింది భాగం కనిపించాలి. అవుట్ సైడ్ ఏదైతే మనకు కనిపించలేదో ఆ భాగం కనిపించాలంటే
మనం ఎప్పుడైనా సరే బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది కరెక్ట్గా ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టుకోవాలి. సో 2 ప్లేస్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. కాకపోతే నేను ఎక్కువ ప్రిపేర్ చేసేది ఈ ప్లేస్లో పెట్టాలి. సో బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది మీది ఏ కార్ అయినా సరే, ఇప్పుడు మిర్రర్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఈ మూల కానీ ఈ మూల కంటే ఎక్కువగా ఈ బయట సైడ్ ఉన్న మూల ఈ మూలకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం బ్లైండ్ స్పాట్ మిర్రర్ అంటించే ముందు ఒక క్లాత్ తీసుకొని మిర్రర్ అనేది చాలా నీట్గా క్లీన్ చేయాలి. ఎక్కడైతే మనం అంటించాలనుకుంటున్నామో అక్కడ క్లీన్ చేయాలి. ఓకే, ఇట్లా క్లీన్ చేసిన తర్వాతకి ఈ భాగంలో మనం ఇప్పుడు అంటిస్తాం. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో అంటిద్దాం. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కరెక్ట్గా మిర్రర్ సెట్ చేసుకున్న తర్వాతకి ఈ మూల ఉంటుంది కదా, ఒక ఫస్ట్ ఈ మూల, ఈ పైన మూల, ఈ పైన మూల, ఈ 2 పైన మూలలు కాకుండా కింది సైడ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, నేను ఎక్కువ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తా. ఇక్కడ అంటించడం వల్లనే మనకు బయట సైడ్ ఉన్న వ్యూ కనిపిస్తుంది, కింది సైడ్ ఉన్న వ్యూ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, మీరు స్టిక్కర్ తీసేయాలి. ఇలా స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాతకి కరెక్ట్గా మీరు ఈ కార్నర్కి మన ఈ ఎడ్జ్ అనేది మ్యాచ్ కావాలి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిన తర్వాతకి ఒక్కసారి కొంచెం ప్రెస్ చేయండి లోపలికి, ఏం కాదు, గట్టిగా నొక్కాలి. అప్పుడే మనది ఫిక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మిర్రర్ అనేది కొంచెం సెట్ చేసుకుంటాను. ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మన బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఎటు కావాలంటే అటు మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈజీగా మనం ఎటు అంటే అటు రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకే మనకు జస్ట్ ఈ మిర్రర్ అనేది కిందికి అనుకుంటే చూడండి, ఇప్పుడు మనకు కింది సైడ్ కింద కనిపిస్తుంది, మనకు మన కారు కనిపిస్తుంది, బయట సైడ్ వ్యూ కనిపిస్తుంది, మన కింద ఆ డివైడర్ కింద కనిపిస్తుంది. సో పార్కింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. జస్ట్ మనం అందులో చూసుకుంటూ ఇలా మనం రైట్కు లెఫ్ట్కు వచ్చేయచ్చు. ఒకవేళ మనం ఒక రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ మిర్రర్లో మనకు ఇంతవరకే అవుపిస్తుంది వ్యూ. సపోజ్ ఇక్కడ ఒక అతను నిల్చున్నాడు, అతను కనిపిస్తలేడు. ఇప్పుడు చూడండి, అతను కనిపిస్తాడు క్లియర్గా, చూడండి. సో క్లియర్ కనిపిస్తున్నాడు. సో బ్లైండ్ స్పాట్ మిర్రర్ వల్ల ఇది ఉపయోగం అన్నట్టు. సో మనం ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, సపోజ్ మనం ఒక సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్లకి ఎంటర్ అవుతున్నప్పుడు బ్లైండ్ స్పాట్ మనం ఆ రోడ్డుకు సగం వచ్చే వరకు కనిపించదు. సో ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్కి పెట్టుకోవడం వల్ల ఆ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళే వరకే అక్కడి నుంచి లాంగ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో క్లియర్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు డైరెక్షన్ అనేది ఎంత అంటే అంత సెట్ చేసుకోవచ్చు. కిందికి చూడండి, ఇట్లా ఇంకా బయటికి కనిపిస్తుంది. ఇక్కడ మన కారు కింద టైర్స్ కింద కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, మన బాడీ కనిపిస్తుంది, టైర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీరు రైట్ సైడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఓఆర్విఎంకి మనం అయితే ఆ బ్లైండ్ స్పాట్ అయితే సెట్ చేస్తున్నాము. సో ఇక్కడికి సేమ్ అంతే, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎక్కడైతే కార్నర్ ఉందో ఈ కార్నర్, సో ఈ కార్నర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ సెంటర్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ సెంటర్లో కంటే ఇక్కడ కిందనే బాగుంటుంది. ఏదైతే ఎడ్జ్ ఉంటుందో కింద ఈ భాగంలో ఈ ఎడ్జ్ కనిపించేటట్టు ఈ ఎడ్జ్కి ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ ఈ ఎడ్జ్ 2 మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇక్కడికినా స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాతకి జస్ట్ మీరు ఇక్కడ ఈ భాగానికి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇది అడ్జస్టబుల్ అన్నట్టు. సో ఈ విధంగా మనం కింది సైడ్కు ఇట్లా ఒక్కసారి సెట్ చేసుకున్నట్టయితే ఎప్పటికీ ఆ విధంగానే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా సెట్ చేసుకోవాలి 2 మిర్రర్లకి. మనం ఎక్కడైతే మనం కింది బాడీ యొక్క కారు యొక్క కింది భాగం కనిపించాలో ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి మనకు తెలిసిపోతుంది. ఒకసారి మూమెంట్ ఇట్లా సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలా మిర్రర్ ఉన్నప్పుడు ఇక్కడ సైడ్ కాకుండా, పైన కాకుండా, ఇక్కడ సెంటర్లో కాకుండా, ఇక్కడ కాకుండా ఓన్లీ మనం ఒక మూలకి, బయట సైడ్ ఉన్న ఒక మూలకి ఈ విధంగా సెట్ చేసుకోండి. కరెక్ట్గా సెట్ చేసే పద్ధతి ఇదే. చాలామంది తెలియక ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. మనకు మిర్రర్ అంతా సరిగా వ్యూ అనేది కనిపించదు. మొత్తం ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది ఆ వ్యూ అనేది పాడు చేస్తుంది. అందు గురించి ఒక మూలకి, బయట సైడ్ ఉన్న మూలకి ఇలా పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా ఉంటుంది.
సపోజ్ మనం ఒక హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మిర్రర్లో వ్యూ కంటే ఇంకా బ్లైండ్ స్పాట్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే, ఇప్పుడు అక్కడ ఒక షిఫ్ట్ డిజైర్ కార్ కనిపిస్తుంది చూడండి బ్లైండ్ స్పాట్ మిర్రర్లో. సో పెద్ద మిర్రర్లో కొంచెం కనిపిస్తుంది, సగమే కనిపిస్తుంది. ఒక చూడండి సగమే కనిపిస్తుంది. సో బ్లైండ్ స్పాట్ మిర్రర్లో గమనించండి, పూర్తిగా కనిపిస్తుంది. సో ఇంకా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంకా ఇటు బయట సైడ్ ఇట్లా అంటే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది చూడండి. షిఫ్ట్ డిజైర్ కాకుండా ఇంకా దాని పక్కకున్న వ్యూ కింద కనిపిస్తుంది. సో సపోజ్ మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా పెట్టుకోవడం వల్ల వెనక నుంచే మన పక్క నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో మనం ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ వల్ల సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ సైడ్ బయట సైడ్ ఇట్లా ఒత్తి పెట్టుకోండి, ఎక్కువ బయట సైడ్ వ్యూ కనిపిస్తుంది. ఓకే, సపోజ్ మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు కనిపించాలి కనుక ఇట్లా కింది సైడు దగ్గరికి వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా సెట్ చేసుకోండి. లేదు మీరు పార్కింగ్ చేస్తున్నారనుకోండి, ఒక రైట్ సైడ్ యాంగిల్ పార్కింగ్. సో ఇక్కడ మన కారు బాడీ టైర్ కనిపించే విధంగా ఇట్లా సెట్ చేసుకోండి చూడండి. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కింద సేమ్ అదే విధంగా సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల మనకు బ్లైండ్ స్పాట్ మిర్రర్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ చూడండి ఇక్కడ నేను రివర్స్లో పార్కింగ్ చేస్తున్నాను. సో నాది ఆ డివైడర్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ నాకైతే సరే కనిపిస్తలేదు కింది టైర్ భాగం. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మిర్రర్ ఉంది కదా బ్లైండ్ స్పాట్ మిర్రర్, జస్ట్ కిందికి అనుకోండి. ఓకే చూడండి ఇప్పుడు మనకి ఎంత క్లియర్గా చూపిస్తుందో బ్లైండ్ స్పాట్ మిర్రర్లో గమనించండి. మన టైర్ ఎక్కడికి వెళ్తుంది, మన టైర్ కింద కనిపిస్తుంది, మన బాడీ కింద కనిపిస్తుంది. సో ఆ డివైడర్కి తగలకుండా మనం ఇట్లా సేఫ్గా పార్కింగ్ అయితే చేయొచ్చు. ఓకే, బ్లైండ్ స్పాట్లో చూడండి, మీరు ఇక్కడ చూడొద్దు. సో అక్కడ చూడండి మనం డివైడర్కి ఆ పక్కన చిన్న దిమ్మ ఉంది కదా, దానికి కార్కి ఇంత గ్యాప్ ఉంది అన్నట్టు. సో ఈ విధంగా బ్లైండ్ స్పాట్ మిర్రర్ కార్నర్ పార్కింగ్ చేసినప్పుడు రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ మిర్రర్, బ్లైండ్ స్పాట్ రైట్ మిర్రర్, అండ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ బ్లైండ్ మిర్రర్. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మన కార్ యొక్క బ్లైండ్ స్పాట్ మిర్రర్ గురించి పూర్తిగా అన్ని విషయాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ అంటించాలి, ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి అనే దాని గురించి టోటల్గా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ యొక్క లింక్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి కొనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి కొనుక్కోండి. నేను ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది 3R 2-way బ్లైండ్ స్పాట్ మిర్రర్ నేను అమెజాన్లో బుక్ చేశాను. మనకు కేవలం 235 రూపీస్ అయితే పడింది. మీరు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లియర్గా అక్కడి నుంచి అయితే చూసుకొని కొనుక్కోవచ్చు.